నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు అభిమాన సంఘ నేతలు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆశాదీపం, తెలుగోని పేరును ప్రపంచానికి చాటిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు అంటూ కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో తెలుగు ప్రజలందరూ ముందుకెళ్తున్నారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు, న్యాయవాది ఉప్పురాజు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క 103వ జయంతి సందర్భంగా పెద్దపల్లి, అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా అన్నగారి అభిమానులకు, వివిధ పార్టీలో ఉన్న అందరి నాయకులందరికీ కూడా అన్నగారి అభిమానులకు వారి యొక్క అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే భరతమాత ముద్దు బిడ్డగా తెలుగు గడ్డ మీద ఒక కారణ జన్ముడు జన్మించిన దినం ఇది. ఎందుకంటే ఎందరో కొందరికి ఆ అవకాశం వస్తుంది, కోటికొక్కరికి. అందులోనే అన్న నందమూరి తారక రామారావు కూడా ఆ యొక్క కోటి మందులలో మంచిగా ఆయన ఒక జీవితాన్ని ఒక సార్థకం చేసుకున్న ఒక మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే కష్టపడి చదువుకొని పాలమ్ముకొని ఆ రైతు కుటుంబానికి వాళ్ళ తండ్రి గారికి చేతనిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ చదువుకుంటూ నాటకాలు, ఆయనకు ఇష్టమైన నాటక రంగాన్ని కూడా ఎంచుకొని అనేక కార్యక్రమాలు ఒక క్రమశిక్షణతోటి ఎదిగిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఏదైతే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చినా అప్పుడున్న అవినీతిని చూసి సహించలేక ఆనాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఈ బ్రిటిష్ కింద నేను ఈ అవినీతిపర పాలనలో నేను ఉద్యోగానికి చేయలేను, నేను ప్రజలకు న్యాయం చేయలేనని అకుంఠ దీక్షతోటి ఆనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు నాటక రంగం మీద మక్కువ ఉన్నది కాబట్టి ఆనాడు నాటక రంగంలో వచ్చి తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా అనేకమైన పాత్రలు ధరించి ఒక నవ్వుతున్న భవిష్యత్. ఎందుకంటే అన్నగారు వేసిన వేషాలు కానీ ఇంతవరకు ఎవరు వేయలేదు, ఇక ముందు కూడా లేని విధంగా ఆయన అనేక చిత్రాల్లో నటించి ఒక సామాజిక స్పృహ తెచ్చి, ఏదైతే ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగానికి అన్న నందమూరి తారక రామారావు ఒక కారణ జన్మునిగా జీవించి మన తెలుగు జాతికి గర్వించదగ్గ బిడ్డగా మనకు జన్మించినందుకు ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన జీవితమే ఒక క్రమశిక్షణ, నీతి, నిజాయితీకి పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఏదైతే ఆనాడు సినీ రంగంలో మహారాజుగా వెలుగుతున్న సందర్భంగా ఏదైతే నాయక పాత్రలు కానీ ప్రతినాయక పాత్రలు కూడా మెప్పించి, ఎవరు సమాజంలో చెడ్డవారు కాదు, అందరూ ఒక పద్ధతిగా ఎవరి కర్తవ్యం వారు చేస్తారనే విధంగా పాత్రలను ధరించి జనానికి మెప్పించి, ఆనాడు 30 సంవత్సరాల సుదీర్ఘ చలనచిత్ర రంగంలో ఉండి నాడును ఇంతకాలంగా నన్ను పెద్ద చేసిన నా తెలుగు ప్రజానికానికి ఏదైనా చేయాలని, వారి యొక్క రుణం తీసుకోవాలని అన్న నందమూరి తారక రామారావు గారు సేవ చేసే ఉద్దేశంతో ఆనాడు నడుస్తున్న ప్రభుత్వ పాలనలో పూర్తిగా వ్యాపారాత్మకమై పేదవాడుగా ఉండి ఉన్నవాడుగా ఉంటే గూడు నీడలేని ప్రజలను చూసి వారికి ఏదైనా నా చేయుత సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం తిన్నదాన్ని చూసినాక ఆయన మనసు చెలించి ఆనాడు పార్టీని పెట్టి, ఎక్కడైతే ప్రపంచంలో లేని విధంగా పార్టీ పెట్టిన 9 మాసాలకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే మనిషికి కావాల్సినటువంటి
కూడు గూడు నీడ అనే ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ఎంచుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయించి ఈనాడు ఒకప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నత వర్గాలే శాసించిన రోజులవి. ఏదైతే ముఖ్యంగా ఆనాడు ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చొరవ రిజర్వేషన్ రాజ్యాంగంలో కల్పిస్తే ఏదైతే బీసీ వెనుకబడ్డ తరగతులు మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు, వారు కూడా వారి జీవితం అచంబేగోదారంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆనాడు జ్యోతిబా పూలే అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే అడుక్కునే విధంగా ఉన్నటువంటి బీసీలను శాసించే విధంగా తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఒక ప్రతి బీసీ బిడ్డ ఇవాళ ఒక చట్టసభల్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఉన్నదంటే అది అన్నగారికే వారి యొక్క చేతినే ఉన్నదని మేము సందర్భంగా భావిస్తూ రానున్న రోజుల్లో కూడా అన్నగారి ఆశయ సాధనకై అందరం అన్నగారి అభిమానులమైన మేము ఏ పార్టీలో ఉన్నా కానీ వారి ఆశయ సాధనగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషికి వారు చేసిన సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఆ యొక్క భారతరత్న అవార్డు ఇప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన ఎన్టీ రామారావు అంటేనే బడు బలహీన వర్గాల నాయకుడిగా ఆనాడు మన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లో రావడం. ఎన్టీఆర్ 33% 33% రిజర్వేషన్ వల్లనే మేము ఆనాడు ఎంపీటీసీ గెలవడం. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్టీఆర్ అభిమాన కార్యకర్తలుగా కొనసాగుతున్నాం. రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని చెప్పి కూడా మేమందరం ఎన్టీ రామారావు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నాం. జై